ఈ రోజు ఈ వీడియోలో విరాజీ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. వరుణ్ సందేశ్ లీడ్ గా అజ్యంత్ హర్ష డైరెక్షన్ లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఊరి చివర ఒక పాడుబడ్డ పాత మెంటల్ హాస్పిటల్ ఒకటి ఉంటది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ పాడుబడ్డ బంగ్లాలో ఒక ఈవెంట్ ప్లాన్ చేసి దానికి గెస్ట్లుగా ఒక 10 మందిని పిలుస్తాడు. అయితే ఆ 10 మంది అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఈవెంట్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఒక లెటర్ రాసి పెట్టి ఉంటది. ఆ లెటర్ లో, ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ చంపైపోతున్నాను, ఎందుకంటే మీరంతా క్షమించరాని తప్పులు చేసి చట్టానికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. సో దానికి పనిష్మెంట్ గా ఈ రోజు మిమ్మల్ని అందరినీ నేను లేపేద్దాం అనుకుంటున్నా. ఈ భూమి మీద ఇదే మీకు చివరి రోజు. తప్పించుకు పారిపోదాం అనుకునే వాళ్ళకి గుడ్ లక్ అని రాసి ఉంటది. అయితే ముందు వాళ్ళు ఇదేదో ప్రాంక్ అనుకున్నా, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ప్రయత్నించిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. దాంతో వాళ్ళంతా ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇక్కడ నుంచి ఎలా బయటపడాలని తలపట్టుకుంటారు. మరి తర్వాత ఏం జరిగింది, అసలు వీళ్ళందరినీ ఆ పాడుపడ్డ బిల్డింగ్ కి రప్పించింది ఎవరు, పర్టికులర్ గా తను ఈ 10 మందిని ఎందుకు టార్గెట్ చేశాడు, వీళ్ళ వల్ల తనకేమైనా అన్యాయం జరిగిందా, లేకపోతే సోషల్ సర్వీసా, అసలు ఇంతకీ ఆ 10 మంది ఎవరు, వాళ్ళు చేసిన తప్పులేంటి, చివరికి ఆ బిల్డింగ్ నుంచి ఎవరైనా ప్రాణాలతో బతికి బయటపడ్డారా లేదా అనేది మీకు కొంచెం ఓపిక సహనం ఎక్కువ ఉంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకైతే పెద్దగా నచ్చలేదు. అసలు సినిమాలో ఉన్న కథ గాని, క్యారెక్టర్స్ గాని, స్క్రీన్ ప్లే గాని చాలా నాసిరకంగా ఉన్నాయి. దాంతో ఏ దశలో ఈ సినిమా నన్ను ఇంప్రెస్ చేయలేకపోయింది. కాకపోతే సినిమాలో ఉన్న ఒక జోక్ కి మాత్రం నవ్వొచ్చింది, అంతే. మిగిలిన సినిమా అంతా నీరసం తెప్పించింది. సినిమా నిడివి గంటన్నరే అయినా ఏదో 3 గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా కోర్ ఐడియాని 1985 లో వచ్చిన క్లూ అనే సినిమా నుంచి తీసుకున్నారు. దాన్ని మనకి తగ్గట్టు మార్చే క్రమంలో గబ్బు గబ్బు అయింది. మామూలుగా మిస్టరీ థ్రిల్లర్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, హత్యలు ఎవరు చేస్తున్నాడని మనం గెస్ చేస్తూ మధ్యలో వచ్చే ట్విస్ట్లకి థ్రిల్ అవ్వాలి. కానీ ఇక్కడ అలాంటిదే ఉండదు. ఏదో సాదా సీదా యూట్యూబ్ వీడియో చూసినట్టుందే తప్పితే ఏ దశలో కూడా సినిమా థ్రిల్ చేయదు, ఇంప్రెస్ చేయదు. క్లైమాక్స్ లో ఏదో పోకిరి లెవెల్ ట్విస్ట్ ఏదో ఇచ్చారు. ఆ ట్విస్ట్ మనల్ని సర్ప్రైజ్ చేయకపోగా ఏదో ఎగతాళి చేసినట్టు ఉంటది. అర్థం పర్థం లాజిక్ గీజిక్ ఏం ఉండదు. ఇది ట్విస్ట్ ట్విస్ట్. ఓవరాల్ గా ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే, సినిమా రన్ టైం చిన్న సినిమానే. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే, స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ వగేరా వగేరా. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఏం లేదు. ప్రస్తుతానికి ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. అక్కడేదో వ్యూవర్షిప్ రికార్డులు బ్రేక్ చేస్తుందంట. మరి గంటన్నరేగా, ట్రై చేస్తే మీరు చేయండి. అది విషయం.